నమస్తే, మనతో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఏం చెప్తారు? ప్రధానంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు, మీ నిరసన అసంతృప్తి దేనికోసం? ఇప్పుడు ప్రధానంగా బడ్జెట్ గురించి మాట్లాడామంటే ఇలా మా సమయం వృధా, మా నోరు వృధా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలు అవుతుంది. మొదటిసారి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతాడు అనుకున్నాం, అది పెట్టలేదు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేనప్పుడు బడ్జెట్ ఎట్టు వస్తుంది? కాబట్టి బడ్జెట్ అల్లికల్లి సున్నా. నరేంద్ర మోదీ గారి పాలనలో బీసీలకు గుండు సున్నా తప్ప ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ఓబీసీల కోసం ఒక పథకం ఏది? ఒక ఫీజుల రియంబర్స్మెంట్ ఇచ్చినవా? కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఇచ్చినవా? లేకపోతే స్వయం ఉపాధి పథకాలకు, వృత్తులకు ఉపాధి చేయడానికి, ఇలా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఏమైనా రాయితీలు ఇచ్చినవా? ఏమైనా రుణాలు ఇచ్చినవా? అది లేదు. ఇవాళ ఓబీసీలను బడ్జెట్ లో మొదటి నుంచి అన్యాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా అన్యాయం చేసేది ఏమీ లేదు. అందుకనే మేము శుద్ధదండుగా మేము అడగడం అనేది, ఈ ప్రభుత్వాన్ని అడగడం అంటే చెవిటి వారి ముందు శంఖం వదిలే చందంగా. ఇలా వాళ్ళని అడగడం అంటే అంతకంటే సిగ్గుమాలిన చర్య ఇది లేదు. ఇవాళ వాళ్ళు ఎంత సిగ్గుదప్పిపోయారంటే సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్నాడు. ఇవాళ సబ్కా సాత్, సబ్కా వికాస్ ఉందా? కేంద్ర బడ్జెట్ ఇవాళ కేంద్ర బడ్జెట్ 53 లక్షల కోట్లకు పైగా కేంద్ర బడ్జెట్ ఉంటే, ఇవాళ 60% ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల సంక్షేమానికి 25 కోట్లు మినిమం 25 కోట్లు, 25,000 కోట్లు, 25 లక్షల కోట్లు బీసీలకు రావాలి. సగ జనాభా ఉన్నాం, కానీ 25,000 కోట్లు కూడా పెట్టలే, 2,500 కోట్లు కూడా పెట్టలే. ఆయన బడ్జెట్ పంచితే పిప్పర్మెంట్ కూడా రావు. స్వయంగా ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఎందుకు ఓబీసీలపై ఎందుకు ఈ సీత కన్నా అనుకోండి, లేకపోతే అసంతృప్తి? ప్రధానమంత్రిని చూడడం అంటే ఇంటి దీపం అని ముద్దాడితే మూతి మిస్సాలు కాలినట్టున్నాయి. పేరుకే ఓబీసీ ప్రధానమంత్రి. ఆయన ఏం చేసిండు? ఇలా బడ్జెట్ స్పష్టంగా చూపించారు. ఈ 53 లక్షల కోట్లకు పైగా కేంద్ర బడ్జెట్ లో అప్పులు కూడా కేటాయించింది. ఆస్తులు, సంపద బీసీలకు లేదు. సంపదలో బీసీలకు వాటా ఇవ్వలే. 70 కోట్ల మందికి ప్రతి ఒక మనిషికి నెత్తికి ఇంత కేటాయిస్తున్నాం చెప్పలే. ఏమి కేటాయించిండు? 1,46,000 రూపాయలు ప్రతి మనిషికి అప్పు పడుతుంది అని చెప్పి స్పష్టంగా బడ్జెట్ లో చెప్పిండు. అంటే ఇప్పుడు 70 కోట్ల మంది బీసీలకు ప్రతి ఒక్కరికి 1,46,000 రూపాయలు అప్పు దించిండు. మరి 1,46,000 అప్పు దించినప్పుడు మరి అదే 70 కోట్ల మంది బీసీలకు ప్రతి ఒక్కరికి కనీసం 10 పైసలన్నా కేటాయించినవా? మా అప్పేమో లక్షలు చూపించినవు. కనీసం మాకు సంపాదనలో, ఆ వాటాలో కనీసం ఒక 10 పైసలను ఉందా? ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇట్లా? కాబట్టి ఇంత చెత్త బడ్జెట్, ఇంత వరెస్ట్ బడ్జెట్, ఇది బీసీలకు పనికిరాని, బీసీలకు ఉపయోగం లేని, బీసీలకు అతి వ్యతిరేకమైనటువంటి, బీసీలను చీకటి యుగంలోకి నెట్టేసేటువంటి బడ్జెట్ ఇది కేంద్ర బడ్జెట్. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు మేము ప్రధానంగా మీకు ఇప్పటిదాకా మాట్లాడినట్టు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జాతి జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది, మహిళా బిల్లు కూడా అమల్లోకి తీసుకొస్తామన్నాడు. మరి జాతి జనగణనలో కులగణన జరిగితేనే న్యాయం జరుగుతుంది. ఇవాళ జాతి జనగణన ఇది 17వసారి జరుగుతుంది భారతదేశంలో. స్వాతంత్రం వచ్చినాక 80 సంవత్సరాల భారతదేశ చరిత్రలో 1931లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు జనగణన చేసి కులగణన తీశారు. ఆ తర్వాత 16 సార్లు జనగణన జరిగింది, కానీ ఏ ఒక్కసారి కులగణన జరగలే. 3 దశాబ్దాలుగా అలుపెరగకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ ప్రధానమంత్రి అయినా కావచ్చు, ఈ ప్రభుత్వాల మీద దండోర మోగిస్తూనే ఉన్నాం. మాకు జనాభా లెక్కలు ఉంటేనే మాకు చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు దక్కుతాయి. కాబట్టి చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మొదటిసారిగా
ఏప్రిల్ 30, 2025 నాడు కేంద్ర కేబినెట్ ఢిల్లీలో కూర్చొని జాతి జనగణనలో కులగణన కూడా చేరుస్తున్నాం, కులగణన కూడా చేస్తామని చెప్పి ఇలా స్పష్టంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మేము హర్షం వ్యక్తం చేసినాం, సంతోషించినాం. ఎందుకంటే కులగణన ఉంటేనే 50% సీలింగ్ ఎత్తివేయడానికి అవకాశం ఉంటుంది. కులగణనలో బీసీ లెక్కలు ఉంటేనే మహిళా బిల్లులో బీసీ మహిళకు అవకాశం ఉంటుంది. కులగణన లెక్కలు ఉంటేనే కేంద్ర బడ్జెట్ లో మా వాటా చట్టబద్ధంగా ఉంటుంది. కులగణన లెక్కలు ఉంటేనే రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఎమ్మెల్యే సీట్లు పెరిగినప్పుడు, అసెంబ్లీ సీట్లు పెరిగినప్పుడు, పార్లమెంట్ సీట్లు పెరిగినప్పుడు ఆ పెంచిన రేషియో ప్రకారం మాకు ఆ వాటా ఉంటుంది. కులగణన లేకపోతే అల్లి కల్లి సున్నకు సున్న ఏమి ఉండదు. అందుకని కులగణన కోసం మేము కొట్లాడితే ఏప్రిల్ 30వ తేదీ 2025 ఒప్పుకొని ఇవాళ జనవరి 22, 2020లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఏముంది? ఈ గెజెట్ నోటిఫికేషన్ లో కేంద్ర ప్రభుత్వం ఈ జాతి జనగణనని 2 దఫాలుగా నిర్వహిస్తాం. ఫస్ట్ ఫేజ్ లో ఇళ్ల సంఖ్యను లెక్క పెడతాం, సెకండ్ ఫేజ్ లో జనాభా లెక్కలు తీస్తాం. ఆ జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇందులో చెప్పిన దానికి, ఇవి ఉత్తర్వులు ఇచ్చిన దానికి, గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఇలా వ్యత్యాసం ఉంది. మాటలతో చెప్పారు కానీ రిటర్న్ ఇచ్చే సమయానికి ఇందులో 33 ప్రశ్నలు వేసారు. 33 ప్రశ్నలలో రకరకాల సంబంధం లేని ప్రశ్నలన్నీ వేసారు. 12వ ప్రశ్న ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో 12వ ప్రశ్న ఉంది. 12వ ప్రశ్న ఏముంది? మీరు షెడ్యూల్ క్యాస్టా, షెడ్యూల్ ట్రైబా, లేకపోతే అదర్సా? మరి బీసీ కులగణన చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ 33 ప్రశ్నల్లో 12వ కాలంలో మీరు ఎస్సీనా ఎస్టీనా అన్నప్పుడు మీరు ఓబీసీనా అంటే మీ మూల్యం పోయింది? మీ పీఠం ఏమైనా ఊడిపోయేది ఉందా, కాలిపోయేది ఉందా? మీ ప్రధానమంత్రి పదవికి ఏమైనా ఎసరు వచ్చేది ఉందా? ఇలా నువ్వు పటిష్టమైనటువంటి ప్రధానమంత్రివి, మా బీసీ బిడ్డవు, మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మా బీసీ అని. మరి బీసీలకు ఇట్లా మీరు ఓబీసీగా ఉండి స్వతహాగా ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఎందుకు ఓబీసీ అనే కాలం ఉండదు? కాబట్టి 70 కోట్ల మంది బీసీలను మోసం చేయొద్దు. 70 కోట్ల మంది బీసీలను మోసం చేసి దగా చేయాలని చూస్తే దండు కట్టి మీ వెంటబడేటువంటి మీ కేంద్ర ప్రభుత్వాన్ని యుద్ధం చేసి మీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలుంచేటువంటి ఇలా ఒక అవకాశం వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్తారు కదా. ఇప్పుడు మాటలు చెప్పడం వేరు, అమల్లో చూపించడం వేరు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నారు, ఓడిపోయింది, రాలేదు. మరి ప్రతిపక్ష నాయకులను చేయాలి కదా, బీజేపీ నాయకునిగానే నెయ్యాలి కదా. ఎవరిని చేశారు? పక్క పార్టీలకు వచ్చినటువంటి అరువు తెచ్చుకున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని, ఒక అగ్రకులానికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుని చేశారు. మీ మాట బీసీ సమాజం ఎట్ట నమ్మాలి? మీరు నోరా తాటిమట్ట? మీ మాటకు పామంది లేదా? మీ మాటకు విలువ లేదా? మీ నిర్ణయాలకు గౌరవం లేదా? మీ నిర్ణయాలను సమాజం నమ్మేటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ తక్షణమే ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పును వెనక్కి తీసుకోవాలి. మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాలి. మీరు చేసినటువంటి దానికి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. వెంటనే ఓబీసీ కాలం పెట్టాలి. లేకపోతే మాత్రం దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల సంబంధించిన వాళ్ళను కూడగడతాం. మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. చివరి ప్రశ్న 42% రిజర్వేషన్ కి సంబంధించి ఇప్పుడు మీరు ఎవరు శత్రువు అని అనుకుంటున్నారు? బీజేపీయా, కాంగ్రెస్? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కాదు, తిలా పాపం తలా పిడికాడు అన్నట్టు ఇందులో ఇద్దరిది తప్పే ఉన్నది. ఇవాళ 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో కాంగ్రెస్ బిల్లు పెట్టి చట్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించలే. బీజేపీ మొదటి ముద్దాయి, కాంగ్రెస్ రెండవ ముద్దాయి. నేను మొదటి నుంచి చెప్తున్నాం, ఈ రెండు బీసీల పట్ల తోడు దొంగలై బీసీలకు ద్రోహం తలపెట్టి బీసీల రిజర్వేషన్ అన్యాయం చేసి బీసీల నోటికాడి ముద్దను గుంజేసుకుని బీసీలకు ద్రోహం తలపెడుతున్నారు. కాబట్టి మేము ఇవాళ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, బీసీల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42% రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయండి. ఈ కాలంలో ఓబీసీ కాలం పెట్టండి. లేకపోతే మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీసీలు సిద్ధమవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం.